లో అక్రమాలు అవకతవకలు జరిగినట్లు వచ్చినటువంటి ఆరోపణలపై ఏపీలో ప్రత్యేక హౌస్ కమిటీ ఏర్పాటైంది. రాష్ట్ర శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర అధ్యక్షతన ఏర్పాటైనటువంటి ఈ కమిటీ విశాఖ డైరీలో వచ్చిన ఆరోపణలపై ఇవాళ విచారించనుంది. నేడు ఈ ప్రత్యేక హౌస్ కమిటీ రాష్ట్ర శాసనసభ కమిటీ హాల్లో సమావేశం కాబోతుంది. విశాఖ డైరీలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని, ఒకే కుటుంబానికి చెందిన వారు చైర్మన్, కో చైర్మన్, డైరెక్టర్లుగా ఉండి ఇష్టానుసారంగా వ్యవహరించి నిధులు మళ్లించారని పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు ఆరోపించారు. విశాఖ డైరీలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని సభాపతి అయ్యన్న పాత్రుడిని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయచంద్ర అందిస్తారు. విజయచంద్ర, విశాఖ డైరీకి సంబంధించి అనేక ఆరోపణలు వెళ్తున్న నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ ఒక ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది. దీని మీద ఒక సభా సంఘాన్ని వేయాలని చెప్పేసి ఏపీ అసెంబ్లీ ఏదైతే ఏకగ్రీవ తీర్మానం చేసిందో దాని మీద ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈ సభా సంఘం సమావేశం కానుంది. 2 నెలల్లో దీనికి సంబంధించినటువంటి ఒక నివేదికను కూడా ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి నిపుణులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి సిబ్బంది వాటన్నిటి కూడాను వీళ్ళు ఏర్పాటు చేసుకునేందుకు తగిన వెసులుబాటు కూడా ఆ ప్రభుత్వం కల్పించింది. ఈ సభా సంఘాన్ని చూస్తే కనుక జ్యోతుల నెహ్రూ చైర్మన్ గా ఉంటున్నారు. సభ్యులుగా బోండా ఉమా, వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, గౌత్ శిరీష, రంగారావు, దాట్ల సుబ్బరాజు వీరిని సభ్యులుగా నియమించడం జరిగింది. వీరందరూ కూడాను ఏవైతే ఈ విశాఖ డైరీ మీద ఆరోపణలు వెలువెత్తున్నాయో ప్రధానంగా ఈ చైర్మన్ కు సంబంధించిన కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వారి మీద వచ్చినటువంటి ఆరోపణలు, రైతులు చేస్తున్నటువంటి ఆరోపణలు, ఆందోళనలు వీటన్నిటి మీద కూడాను సమగ్రంగా విచారణ జరపనున్నారు. ఇప్పుడు చూస్తే ఈ చైర్మన్ గా ఉన్నట్టు ఆనంద్ ఎవరైతే ఉన్నారో వారి కుటుంబం మొదటి నుంచి కూడాను ఏ పార్టీ అధికారంలో ఉంటే కనుక ఆ పార్టీలో చేరడము, తర్వాత ఆ అక్రమాలకు పాల్పడము చేస్తున్నారు. తర్వాత పార్టీ పదవి ఏదైనా అధికారం మారితే కనుక మళ్లీ ఆ పార్టీలోకి మారడము, తద్వారా తమ రాజకీయ పబ్బం గడుపుకుంటూ ఈ విశాఖ డైరీని పూర్తి స్థాయిలో దోచేస్తున్నారన్నటువంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో వీరు తెలుగుదేశం పార్టీలో కొనసాగేవారు. తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీలోకి ఈ కుటుంబం చేరడం జరిగింది. తర్వాత వైసీపీలో చేరిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఏవైతే కనుక ఆరోపణలు వెల్లువెత్తున్నాయో వాటి మీద పూర్తి స్థాయిలో అటు తెలుగుదేశం పార్టీ అయితేమి, ఇటు జనసేన పార్టీ అయితేనేమి, బీజేపీ ఇవన్నీ కూడాను పూర్తి స్థాయిలో దాని మీద సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయడం, ఆరోపణలు చేయడం కూడా జరిగింది. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీని స్థాయిలో పూర్తి స్థాయిలో దీన్ని నిగ్గు తేల్చాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వీరు వైసీపీ పాలనలో కొనసాగుతున్నారు. అయితే ఈ పూర్తి స్థాయిలో ఈ రైతులను అన్యాయం చేసే విధంగా వీరి వ్యవహార శైలి ఉందని, రైతులకు ఇచ్చేటువంటి ఏదైతే పాల ధర అయితే ఉందో దాన్ని తగ్గించడము, ఆవు పాలకు సంబంధించినటువంటి ధర కొనుగోలులో లీటర్కు 3 రూపాయలకు తగ్గించడము, అంతేకాకుండా ఈ విశాఖ డైరీకి సంబంధించినటువంటి ఒక స్థలంలో ఈ చైర్మన్ కు సంబంధించినటువంటి కుటుంబీకులు ఐస్ క్రీమ్ పార్లర్ నెలకొల్పడం, అంటే విశాఖ డైరీకి ఐస్ క్రీమ్ పార్లర్ నెలకొల్పినటువంటి ఆర్థిక స్థాయి ఉన్నా కూడాను ఆ విధంగా కాకుండా వీరు దానికి సంబంధించినటువంటి వ్యాపారం చేసుకుంటున్నారని, అంతేకాకుండా ఈ చైర్మన్ కు సంబంధించినటువంటి ఒక మిల్క్ డైరీ హైదరాబాద్ లో ఉందని, ఇక్కడ సేకరించినటువంటి పాలను హైదరాబాద్ కు తరలించి అక్కడ వ్యాపారం చేసుకుంటున్నారన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఈ ఆనంద్ ఇతని మీద సమగ్ర విచారణ చేయాలని చెప్పేసి ఆరోపణలు మొదటి నుంచి కూడాను చేస్తున్నట్టు నేపథ్యం. అంటే ఇప్పుడు ఈ చైర్మన్ ఆనంద్ కు సంబంధించి చూస్తే కనుక ఆయన మేనకోడలి పేరుతో నార్త్ ఈ ఫ్లోర్ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ గతంలో ఈ విశాఖ డైరీ ఒక హాస్పిటల్ ను రన్ చేసేది, దాన్ని కూడా కార్పొరేట్ కు అప్పగించడం ద్వారా తద్వారా ఈ ఫ్యామిలీ లబ్ధి పొందింది. అంటే ఏదైతే ఈ రైతులకు తర్వాత ఫ్యాక్టరీలో పనిచేసే వారికి లబ్ధి చేసేటువంటి కార్యక్రమాలు ఉంటే వాటన్నిటి కూడా వ్యక్తిగతానికి మళ్లించుకున్నారన్నటువంటి ఆరోపణలు వెలువెత్తున్న నేపథ్యంలో ఈ సభా సంఘం దాన్ని నిగ్గు తేల్చేందుకు. ఓకే, థ్యాంక్ యూ విజయచంద్ర.